రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కోటా అమలు కోసం శాంతియుతంగా బంద్ పాటిస్తున్నామన్నారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. ఎక్కడా హింసకు చోటు లేకుండా ప్రశాంతంగా బంద్ కొనసాగిస్తున్నామని చెప్పారు. బీసీలు ఉద్యమిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ బర్కత్పురాలో బీసీ బంద్ లో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. బస్సు డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బంధు చరిత్రలో నుంచి పోయే విధంగా బంధు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా జీవితం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ గతంలో ఏ బంధు కూడా ఇట్లా జరగలేదు. మేము ఇప్పటికే మండల్ కమిషన్ అప్పుడు, మురళీధర కమిషన్ రిపోర్ట్ అప్పుడు 2 సార్లు మురళీధర అప్పుడు, 2 సార్లు మండల్ అప్పుడు, ఇంకొకసారి 2001 మండల్ కమిషన్ అప్పుడు మొత్తం 8 సార్లు పనిచేసినాము. అన్నిటికంటే ఈ బంధు బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఈ బంధు బీసీల యొక్క ఆకాంక్ష. మాకు న్యాయం జరగడం లేదు. ఏం పేరేం పెట్టాం? బంద్ ఫర్ జస్టిస్. బీసీలకు న్యాయం లేదు, న్యాయం జరగాలని చెప్పి ముక్త కంఠంతో బంద్ జరిగితే అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఈ బంద్ లో పాల్గొంటున్నారు. బస్సులు నడవడం లేదు, షాపులు తెరవడం లేదు, పెట్రోల్ బంకులు నడవడం లేదు, హోటళ్లు నడవడం లేదు. మొత్తం ప్రజా జీవితం అంతా స్తంభించిపోయింది. ఇట్లాంటి బంద్ను చూసి తప్పనిసరి అన్ని వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, శాసన వ్యవస్థ, ప్రతి ఒక్కరు కూడా బీసీలపై ఉన్న వ్యతిరేకత మార్చుకోవాలి. అదేవిధంగా బీసీలకు ఏమడిగినాం మేము? ఈ రాష్ట్రంలో 76 ఏళ్లుగా స్వతంత్రం వచ్చిన నుంచి ఇంతవరకు ముఖ్యమంత్రి పదవి రాలేదు, మంత్రివర్గ న్యాయం జరగలేదు. లేక పోరాడితే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్, వార్డు మెంబర్లలో మాకు రిజర్వేషన్ పెట్టాలని కొట్లాడితే దీనికి కొన్ని వర్గాలు రెడ్డి జాగృతి తరఫున కేసేసి ఈ రిజర్వేషన్ ఆపేశారు. బీసీల నోటి కాడ ముద్దను ఆపేశారు. ఏమన్నా న్యాయం ఉందా? కేసేసిన కులాలకు నేను చెప్తున్నా, మీ అభివృద్ధికి మీరు పోరాడండి. ఆ కులాలలో కూడా అన్ని అభివృద్ధి చెందే కులాలు అనుకుంటున్నారు. అలా కూడా బీదోళ్ళు వాళ్ళ అభివృద్ధికి మేము కొట్లాడుతున్నాం. మీరు చేస్తే మేము వ్యతిరేకించాం. మాకు ఇస్తే మీకు కడపమంటే ఎందుకు? మాకు ఈ చిన్న సర్పంచ్ వస్తే కూడా మీరు ఓడవరా? వార్డు మెంబర్ అయితే కూడా మీరు ఓడవరా? దాన్ని మాకు అధికారంలో వార్డు వచ్చినప్పుడే ఈ కులాల గౌరవం పెరుగుతుంది, కులాల యొక్క శక్తి పెరుగుతుంది, సమాజంలో ఉన్నతమైన స్థానం. అందుకే ఈ రిజర్వేషన్లు, అందుకోసం ఈ తిరుగులేని పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మీరందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. జరుగుతున్నట్టున్నాయి, చాలా చోట్ల కాంప్లైంట్ వస్తున్నాయి. అందరి సంఘాలకు, పార్టీల కార్యకర్తలకు, సివిల్ సంఘాల కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిని దౌర్జన్యం చేయొద్దు, ఎక్కడ కూడా ధ్వంసం చేయొద్దు, పీస్ఫుల్ గా నడపండి. షాపులు తెరిస్తే నచ్చజెప్పి ముగించండి, అంతేగాని ఎవరు తెరవలేరు, తెలిసినా నచ్చజెప్పి ముగించండి. ఎక్కడ కూడా విధ్వంసాలకు పాల్పడద్దు. ఈ ఉద్యమం చాలా రోజులుగా చేయాలి. దీర్ఘకాలిక ఉద్యమం. బీసీలకు అన్ని రంగాల్లో వాటా వచ్చే వరకు, అన్ని రంగాల్లో న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా